చలువ చేసే క్యాబేజీ పప్పు చేసుకుందాం. ఈ క్యాబేజీ ముక్కని ఈ పచ్చిమిరపకాయలు అల్లంని చాపర్లో వేసి చాప్ చేయాలి. దీన్ని కూడా చాపర్లో వేసి చాప్ చేద్దాం. దీన్ని ఈ నానబెట్టిన పెసరపప్పులో వేద్దాం. ఇంత ఉప్పు వేసి చక్కగా కలిపేయాలి. నీళ్ళు చిలకరించి ఉడికించాలి. ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. కుక్కర్ మూత తీయాలి. ఉడికిన పప్పుని ఓసారి చక్కగా కుదపాలి. ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతోటి చక్కగా నెయ్యి పువ్వు పెట్టాలి. ఈ క్యాబేజీ పప్పుని దైవ నివేదన చేసి వడ్డించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.